D7 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రఖ్యాత మ్యూజిక్ డైరెక్టర్ ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ తన భార్య సైరాకు బ్రేకప్ చెప్పేశారు. తమ బంధానికి 30 ఏళ్లు నిండుతుందని ఆశించారని, కానీ ఆ బంధానికి ముందే బ్రేకప్ చెప్పేస్తున్నట్లు ఆయన తెలిపారు. పగిలిన హృదయాలను ఆ దేవుడు కూడా మోయలేడని రెహమాన్ తన ఎక్స్ అకౌంట్లో అభిప్రాయపడ్డారు. పగిలిన హృదయాలు మళ్లీ అతకవని, అయినా కానీ ఓ అర్థాన్ని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. చాలా బలహీనమైన దశలో తమ బంధం ఉందని, మా ప్రైవసీని గౌరవించిన మిత్రులకు థ్యాంక్స్ చెబుతున్నట్లు రెహమాన్ ఆ ట్వీట్లో పేర్కొన్నారు. రెహమాన్ సైరా బ్రేకప్ గురించి లాయర్ సంయుక్త ప్రకటన చేశారు. ఒకరిని ఒకరు విడిపోవాలన్న నిర్ణయాన్ని ఆ జంట తీసుకున్నట్లు లాయర్ వెల్లడించారు. వైవాహిక బంధంలో ఏర్పడిన భావోద్వేగ క్షణం తర్వాత ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఆ లాయర్ చెప్పారు. ఒకరిపై ఒకరికి అమితమైన ప్రేమ ఉన్న ఉద్రిక్తతలు, ఆందోళనలు వారి మధ్య గ్యాప్ను పెంచేశాయని తెలిపారు. అయితే ఆ అగాధాన్ని పూడ్చేందుకు ఎవరు కూడా సిద్ధంగా లేరన్నారు. రెహమాన్ సైరాలు 1995లో పెళ్లి చేసుకున్నారు. ఆ జంటకు 3 పిల్లలున్నారు. ఖతీజా, రహీమా, అమీన్ తమ ప్రైవసీని గౌరవించాలని కోరుతూ అమీన్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాశాడు. స్లమ్ డాగ్ మిలీనియనర్ చిత్రాన్ని మ్యూజిక్ అందించిన రెహమాన్కు ఆస్కార్ అవార్డు దక్కింది. ఆ సమయంలో మెజార్ట్ ఆఫ్ మద్రాస్గా టైమ్ మ్యాగజైన్ ఆయన్ను కీర్తించింది. 1992లో రిలీజ్ అయిన రోజా మూవీతో రెహమాన్ కెరీర్ టర్న్ అయింది. పెద్దలకు కుదిర్చిన పెళ్లిని ఎలా చేసుకున్నారని 2012లో ఓ జర్నలిస్ట్ ఆయన ప్రశ్న వేశారు. అయితే దానికి సమాధానమిస్తూ, నిజం చెప్పాలంటే వధువును వెతుక్కునే టైం తనకు లేదని ఆయన పేర్కొన్నారు. రంగీలా, బాంబే లాంటి చిత్రాలు చేస్తున్న సమయంలో చాలా బిజీగా ఉన్నానని, ఆ సమయంలో పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన వచ్చిందని, అప్పుడు నా వయసు 29 ఏళ్లని, పెళ్లి కూతుర్ని వెతికి పెట్టండి అని తన తల్లికి అప్పుడే చెప్పినట్లు రెహమాన్ ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. నా భార్య చాలా సింపుల్గా ఉండాలని భావించానని, తన కెరీర్కు ట్రబుల్ రావద్దని ఆశించానని, దానివల్ల తన మ్యూజిక్పై దృష్టి పెట్టవచ్చు అనుకున్నాడు. ఓ సూఫీ క్షేత్రం వద్ద సైరా సోదరి తన తల్లికి పరిచయం అయిందని, ఆ తర్వాత సైరాతో బంధం ఏర్పడిందన్నారు. ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి D7 న్యూస్. ఒక్క నిమిషం ఆగండి. D7 న్యూస్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. D7 న్యూస్ నిరంతరం ప్రతిక్షణం.